ఐగుప్తు దేశంలో ఇజ్రాయెల్ ప్రజలు ఎంతో నలిగిపోతుంటే, ఎంతో శ్రమలను అనుభవిస్తుంటే, అప్పుడు దేవుడు తన ప్రజలు ఇట్లా నలిగిపోవడం, తన ప్రజలు ఇట్లా నశించిపోవడం ఇష్టం లేక మోషేను నిలబెట్టుకున్నాడు. ఇప్పుడు ఆ ఐగుప్తు దేశం ఈ లోకానికి సాదృశ్యంగా ఉంది కాబట్టి తన ప్రజలను నిలబెట్టిన, తన ప్రజల కొరకు తన దాసుని నిలబెట్టుకున్న మోషేను ఎన్నుకొని, ఏ విధంగా దేవుడైతే తాను చూపించిన పాలు తేనె ప్రవహించు దేశం అనగా కనాను దేశమునకు వారసత్వాన్ని ఇవ్వడం కోసం తన దాసునిగా మోషేని ఏ విధంగా నియమించుకున్నాడో ఈరోజు నిజంగానే చెప్తున్నాం. మనం ఈరోజు ఈ స్థాయిలో ఉన్నామంటే, ఈ స్థితిలో ఉన్నంటే, మనం ఇంత ఆత్మీయంగా ఉన్నామంటే దేవుడు తాను ఇచ్చిన, మనకు మంచి దాసులు ఇచ్చిన అయ్యగారి అమ్మగారిని బట్టి ఈరోజు మనం ఇంత ఆత్మీయతలో ఉన్నాం, ఇంత మంచిగా ఉన్నాం. అవును, ఈ లోకంలో చూస్తే ఎంతోమంది ఎన్నో విధాలుగా ఉన్నారు, కానీ నిజమైన సేవకుడు, నిజమైన సేవకురాలుగా ఒక దైవజనురాలు నోట్లో ఎన్నోసార్లు మన ఆత్మీయ తల్లిదండ్రులు గొప్పతనాన్ని వాళ్ళ గురించి మనం విన్నాం. అప్పుడు వాళ్ళు మన సేవకుల గురించి చెబుతుంటే మనకే ఎంతో ఆనందంగా, ఎంతో సంతోషం కలిగింది. నిజంగా అంత భారం కలిగి మన కొరకు ప్రతి విషయంలోనూ అయ్యగా ఈరోజు మా ఒంట్లో బాగుండట్లేదు, ఈరోజు మా ఇంట్లో ఈ ప్రాబ్లం ఉంది అయ్యగారు అని మనం చెబితే, మనకంటే ఎక్కువగా తాను ఎంతో బాధ్యత తీసుకొని, ఎంతో భారం కలిగి దేవుని కాడ గోజాడుతూ, మన కొరకు కన్నీళ్ళు విడుచుతూ, మనం మంచిగా ఉంది అయ్యగారు, ఈరోజు మంచిగా ఉందని మనం చెప్పేదాకా తాను ఎంతో బాధపడుతూనే ఉంటాడు. అంత గొప్ప మంచి దైవజనుడు మనకి ఇచ్చిండు. అలాగే అటు చూస్తే మోషే మరణించిన తర్వాత తన ప్రజలు కాపరి లేని గొర్రెల వలె ఏ విధంగా ఆగమైపోతారేమని యెహోషువను నిలబెట్టుకున్నాడు. అలాగే దేవుడు మనకు ఎంతో మంచి గొప్ప దైవజనుడిని ఇచ్చిండు. గొప్ప దైవజనుడిచ్చి కాబట్టి అతను మాటకు లోబడి, అతను గొప్పతనాన్ని మనం నలుగురికి, నా పిల్లలు గొప్ప మంచి పిల్లల్ని ఇచ్చిండు అని దైవజనుడు మన గురించి ఎంతో గొప్పగా, ఎంతో మంది ఎన్నో సంఘాల కాడ మన గురించి మంచి సాక్ష్యం ఇచ్చినారు. ఈ సాక్ష్యం ఇచ్చినంటే వాళ్ళు చెప్పే వాక్యం, వాళ్ళు చెప్పే ప్రేమ, వాళ్ళు చూపెట్టే ప్రేమ, వాళ్ళు చూపే వినేయత, దాన్ని బట్టే మనకి ఇది వచ్చింది. నిజంగా మనకు మార్గదర్శి ఎవరంటే, అప్పుడు ఐగుప్తు ప్రజలు, ఇజ్రాయెల్ ప్రజలకు మార్గదర్శి ఎవరున్నారంటే యెహోషువ వాళ్ళు ఉన్నారు. ఈరోజు మనకు మార్గదర్శిగా ఉన్నారంటే మన ఆత్మీయ తల్లిదండ్రులే. ఈరోజు వాళ్ళని చూసి మనం ఎంతో సంతోషించాలి. మరి వాళ్ళకి ఈరోజు ఫాస్టర్స్ డే కాబట్టి ఈరోజు మన అంత గొప్ప దైవజనుడు మనకు ఇచ్చింది కాబట్టి మరి వాళ్ళకి జరగాల్సిన సన్మానం, వాళ్ళకి జరగాల్సిన సత్కార్యాలు వాళ్ళకి జరగాలి. కాబట్టి మన సంఘమంతా కూడి మన దైవజనులకు ఇక సన్మానం సత్కారం చేద్దామని మరి ఒక చిన్న మనవి. ఈరోజు ఈ సంతోషం, ఈ ఆనందం ఉందంటే దేవుడి కొరికే. మరి నిజానికి నేను అంత సంతోషంగా ఉన్నాను. నా కుటుంబానికి, నా బంధువుకి, నా చుట్టూ ఈ తల్లిదండ్రుల వల్ల నేను అనుకుంటున్నాను. మరి దేవుడు అంత గొప్ప కార్యం చేసినందుకు దేవుడికి చూపిస్తున్నాను. నా బంధువులు ఎంతో, మేము కూడా ఈ ఊరి నుంచి వచ్చినాం. మన బంధువులు అందరికీ విడిచిపెట్టి మరి ఇంత ఘనంగా మేము ఏ బాధైనా కష్టాలైనా నా బంధువులు కాకుండా పోకుండా మరి ఇంతగా మా తల్లిదండ్రులు అయితే చిన్నప్పుడు డబ్బు నుంచి మా ఇంకా అదొక స్నేహితుడన్నా పోతే మీ బంధువులు కాకుండా పోలేదు, మా కష్టాలు మా బాధలు చెప్పుకోలేదు. కానీ మరి ఈరోజు ఇంత ఉన్న ఏదైనా బాధలు ఉన్నా మరి తల్లిదండ్రులుగా మా దేవుడు నన్ను ఇచ్చినందుకే దేవుడి సేవకులను బట్టి, సేవలను బట్టి, తల్లిదండ్రులను బట్టి ఈరోజు పాస్టర్ డే సందర్భంగా పెద్దయ్య గారికి, చిన్నయ్య గారికి పాస్టర్ డే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మరి మంగాపురంలో మేము ఉన్నప్పుడు ఫస్ట్లో కొంతమంది ఉన్నాం.
నేను చిన్న వయసు అంటే యవన వయసు 17-18 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు ఎంతోమంది సేవకులు వచ్చిపోతుండేవాళ్ళు. ఒక సేవకుని దగ్గర నేను 10 సంవత్సరాలు ఉన్నా. అయినా సరే ఆ సేవకుడు అక్టోబర్, మే నెలలో వచ్చేవాడు. అక్టోబర్, నవంబర్, డిసెంబర్లో వచ్చేవాడు. సందాలు వసూలు చేసుకున్న తర్వాత మళ్ళీ ఆగపడకుండా పోయేవాడు. నేనేం దేవుని వైపు చూసేవాడిని, అతడేమో డబ్బుల వైపు, బియ్యం వైపు చూసిపోయేవాడు. తర్వాత ఎన్నోసార్లు ఆ రోజు నేను అన్నా, అయ్యగారు కొన్ని డబ్బులు నేను ఒక 10,000 ఇస్తాను, ఒక 10,000 తీసుకురా, ఇద్దరం కలిసి స్థలం తీసుకొని మందిరం కడదాం అని ఆ రోజే అన్న తర్వాత ఆ మాటను పట్టుకొని ఆయన ఒక 2-3 సంవత్సరాల పాటు మళ్ళీ మంగపురం వైపు చూడలే. తర్వాత మళ్ళీ వచ్చిండు. ఆ టైంలో మళ్ళీ ఇంకా అనేక సేవకులు చాలామంది వచ్చిన్నారు. 4-5 సేవకులు వచ్చిపోతుండేవాళ్ళు. నాది చిన్న వయసు అయినా కానీ దేవుళ్ళలో అంతగా విశ్వాసం ఉండేది. కానీ ఇంత దేవుళ్ళని ఇంకా అంకితం కాలేకపోయినా. దేవుడు అంటే చాలా ఇష్టం. ఏ సేవకుడు వచ్చినా నేనైతే దేవుని పనికి ఆ రోజు నుంచి ఈ రోజు కూడా నేను ముందుగానే ఉంటున్నా. అయితే ఆ టైంలో ఆయన పోయినప్పుడు మరి మేము పెళ్ళైన తర్వాత మళ్ళీ మాకు పాస్టర్ గారు లేకపోతే ఆయన పోయిన తర్వాత మళ్ళీ మేము టీవీలో 9 గంటలకి సతీష్ కుమార్ గారి వాక్యం వచ్చేది. ఆ నైటు ఆ వాక్యం వినేది, తెల్లవారుజామున 5 గంటలకు ఆ వాక్యం వినేది. మరి మేము ప్రార్థన చేసుకునేటప్పుడు దేవా మరి నీ చిత్తం అయితే మంచి సేవకుని పంపియ్యి, ఎవరు వచ్చినా ఉండలేకపోతురు, ఈ గ్రామంలో మంచి సేవకుడు రాలేవడా, వచ్చినా ఉండలేవడా, అసలు ఎందుకు ఉండలేకపోతున్నా నేను ప్రార్థన చేసేవాడిని. బలారం వచ్చినప్పుడు రాయనగూడెం తిమోతి గారు చర్చికి వెళ్ళేవాళ్ళం. తర్వాత మిగతా టైంలో ఇక మేము ఇంటి దగ్గర ప్రార్థన చేసుకునేది, పనికి వెళ్ళిపోయేది. అట్లా కాలం గడుపుకున్న టైంలో దేవుడు మా ప్రార్థన ఆలకించి నిజంగా మరి మంచి సేవకుని మరి ఇక్కడ మంగాపురం సంఘానికి మన రాజయ్య గారిని పంపించడం జరిగింది. నిజం నాకు అప్పుడప్పుడు గుర్తొస్తుంది. నిజంగా అయ్యగారు వచ్చిందంటే నిజం నా ప్రార్థన వలనో లేకపోతే దేవుని శక్తి వలనో తెలియదు. కానీ అసలు ఇలాంత మంచి సేవకుడిని దేవుడు మాకు వేయడం చాలా మా అదృష్టం. ఎన్ని బాధలు ఉన్నప్పటికీ, ఎన్ని కష్టాలు ఉన్నప్పటికీ నిజంగా వాళ్ళైతే వాళ్ళ బాధలు మొత్తం వెనకబెట్టి మరి మాకు ఏ కష్టం వచ్చినా, ఏ బాధ వచ్చినా, ఏ సమయం వచ్చినా అయ్యగారు మాకు ఈ పరిస్థితి అంటే వాళ్ళు ఎంతో శ్రమపడి మరి వాళ్ళకి మా కోసం రెయ్యం బగులు ప్రార్థన చేస్తారు వాళ్ళు. అలాంటి టైంలో కొన్ని సమస్యలు ఒకసారి నేను అయ్యగారు మొగాల వైపు చూసినప్పుడు నాకు కన్నీళ్ళ నీళ్ళు తిరిగి వచ్చినాయి. అసలు ఎత్తుగాక అరక దున్ని మెడ మొత్తం అరుబారు ఎట్లుండదో అయ్యగారు మోకాలు చూసినప్పుడు అరిసే ఎడలుపు 2 మోకాల కింద మచ్చలు అరుబడి ఉన్నాయి. అసలు ఎంత రెయ్యం బాగులు శ్రమ పడితే అసలు ఆ మోకాలు అచ్చులు అరుబారు ఉంటాయో అసలు తలుచుకుంటేనే అసలు చాలా బాధాకరమైన విషయం. మరి అంత శ్రమ పడుతుండు. మరి ఎవరి కోసం పడుతుండు దేవుడు? అయ్యగారు అయితే మరి మన కోసం, మన పిల్లగాళ్ళ కోసం దేవుడు అన్ని శ్రమలు పడిండు. కానీ తర్వాత మరి దేవుడు సేవకుడిగా మరి సేవకుని ఏర్పరచుకుండు. మరి దేవునికి మనకి మధ్యవర్తిగా ఒక సేవకుని నిలబెట్టినందుకు ఆ మాటను వాళ్ళు వెనక్కి తీయలేక వాళ్ళ ఎన్ని కష్టాలు ఉన్నాయి, ఎన్ని బాధలు ఉన్నాయని భరించుకొని కూడా మరి చాలామంది అయితే ఒక సేవకుని అయితే చిన్న చూపు చూస్తారు. వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి ఆస్తులు ఉండవు, ఏముండదు, ఎప్పుడు చూసినా బైబిల్ పట్టుకొని తిరుగుతారు. మరి వాళ్ళైతే వాళ్ళకి ఏముండదు, వాళ్ళు దేవుని పేరు చెప్పుకుని ఉంటారు. చాలామంది అనేక రకాలుగా అనుకుంటారు. అంటే మనమైతే అనుకోము, దేవుని పిల్లం చాలామంది అనుకుంటారు. కానీ వాళ్ళకి ఏది లేకపోయినా, ఆస్తులు లేకపోయినా, ఉద్యోగం లేకపోయినా, డబ్బులు లేకపోయినా, వాళ్ళకి ఏ పేరు హోదా లేకపోయినా అన్నీ దేవుడు వేస్తాడు. ఈ లోకంలో వాళ్ళు ఒక ముండ్ల బాటలో నడిచిన తర్వాత పరలోకంలో వాళ్ళు పూల బాటలో నడుస్తారు. ఎందుకంటే ఆ దేవుని వైపు చూసి వాళ్ళు అన్నిటికీ వాళ్ళకి ఇక్కడ శాశ్వతం కాదు, వాళ్ళకి దేవుడు పరలోకంలో వాళ్ళకి కావాల్సిన మొత్తం దేవుడు సమకూరుస్తాడు. కాబట్టి ఇక్కడ వాళ్ళైతే లోకంలో ఇక్కడ కావాల్సిన ఆశలన్నీ వాళ్ళు పక్కనే పెట్టి వాళ్ళ సమస్యలు ఎన్నున్నా మనం నిజంగా మన అయ్యగారు చెప్పినట్టు ఆ కుటుంబం బాధ్యతల కంటే ఎక్కువ సంఘంలో ఉన్న పిల్లల కోసం, వాళ్ళ బాధ్యతల కోసం, ఎందుకంటే వాళ్ళు పడే శ్రమ కోసం వాళ్ళు ఎత్తుగా శ్రమ పడుతున్నారు. ఆ శ్రమకు ఫలితంగా ఆ సంఘం ఎదగాలి, మందిరాలు కట్టాలి, దేవుడు మా గొప్ప చెప్పిన పని మీరు నెరవేర్చాలి. ఇదే వాళ్ళ ఆశ. ఎప్పుడు చూసి అదే ఆశ. మనమైతే పొదువులు పని చేసుకుని వచ్చి నైట్ కాసేపు మన పిల్లల కోసం, మన కోసం ప్రార్థన చేసి మళ్ళీ పండుకుంటాం. కానీ తెల్లవారుజాము లేవలేకపోతాం. అదే అయ్యగారు అయితే తెల్లవారుజాము 3 గంటలు నైట్ పండుకునేసరికి 10-11 కావచ్చు.
మళ్ళీ తెల్లవారు 4 గంటలకు లేచి మళ్ళీ సంఘం కోసం, పిల్లగాళ్ళ కోసం, మరి అందరి కోసం, ఈ లోకం కోసం, దేశ జనాభా కోసం, అందరి కోసం మరి ఎంతో కంటికి నిద్ర లేకుండా మరి వాళ్ళు మళ్ళీ తెల్లవారు 3 గంటలకు 4 గంటలకు లేచి నిజంగా మరి ప్రార్థన చేస్తారు. ఎప్పుడు చూసినా వాళ్ళకి ప్రార్థనే ఆ దేవుడే అనే ఉద్దేశంతోనే ఉంటారు. మరి వాళ్ళ కష్టానికి ఇంకా సంఘాలు ఎదగాలని, వాళ్ళు ఇంకా మంచి ఆరోగ్యంతో ఉండి దేవుని కృప వలన ఇంకా వాళ్ళకి సంఘాలలో ఇంకా దేశంలో ఇంకా అనేక విధాలుగా ఎదగాలని, సంఘంలో ఇంకా వాడబడాలని మరి కోరుకుంటూ మరి ఈ అవకాశం ఇచ్చిన అందరికీ మీకు వందనాలు చెల్లించుకుంటున్నాను. యేసయ్యా కనికర పూర్ణుడా, మనోహర ప్రేమకు నిలయుడా. యేసయ్యా కనికర పూర్ణుడా, మనోహర ప్రేమకు నిలయుడా. నీవే నా సంతోషగానము, సర్వ సంపదలకు ఆధారము. నీవే నా సంతోషగానము, సర్వ సంపదలకు ఆధారము. యేసయ్యా కనికర పూర్ణుడా, మనోహర ప్రేమకు నిలయుడా. ఇదియు ఆశించకయే ప్రేమించితివి, నన్ను రక్షించుటకు ఉన్నత భాగ్యము విడచితివి. నా వలన ఇదియు ఆశించకయే ప్రేమించితివి, నన్ను రక్షించుటకు ఉన్నత భాగ్యము విడచితివి. సిలువమానుపై రక్తము కార్చి రక్షించితివి. శాశ్వత కృప పొంది జీవింతును ఇలా నీ కొరకే. సిలువమానుపై రక్తము కార్చి రక్షించితివి. శాశ్వత కృప పొంది జీవింతును ఇలా నీ కొరకే. యేసయ్యా కనికర పూర్ణుడా, మనోహర ప్రేమకు నిలయుడా. యేసయ్యా కనికర పూర్ణుడా, మనోహర ప్రేమకు నిలయుడా. కొరకు సర్వము ధారాళముగా దయచేయువాడవు. దాహము తీర్చుటకు బండను చీల్చిన ఉపకారివి. నా కొరకు సర్వము ధారాళముగా దయచేయువాడవు. దాహము తీర్చుటకు బండను చీల్చిన ఉపకారివి. అలసిన వారి ఆశను తృప్తి పరచితివి.
పొంది ఆరాధింతును అనుక్షణము. అలసిన వారి ఆశను తృప్తి పరచితివి, అనంత కృప పొంది ఆరాధింతును అనుక్షణము. యేసయ్యా కనికర పూర్ణుడా, మనోహర ప్రేమకు నిలయుడా. యేసయ్యా కనికర పూర్ణుడా, మనోహర ప్రేమకు నిలయుడా.